హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే పిల్లలైతే ఒక 10-15 రోజుల నుంచి అయితే నన్ను గులాబ్ జామున్ చేయమని అయితే అడుగుతున్నారు. ఇంకా నేనైతే చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఫీవరు, ఒక్కొక్కసారి దగ్గు, ఒక్కోసారి జలుబు ఇట్లా ఉంటుంది. మళ్ళీ చలికాలం ఉండే కదా, అంటే కొంచెం చలి ఉండే కదా ఇన్ని రోజులు. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎండలు కొడుతున్నాయి. ఇంకా చలికి స్వీట్ తింటే ఇంకెక్కువ దగ్గు వస్తుంది, అట్లనే జలుబు అవుతుంది అని చెప్పి నేనైతే ఇన్ని రోజులు అయితే చేయలేదు. ఇంకా దాన్ని అట్లనే ఉంచిన, తర్వాత చేస్తా అని చెప్పి ఇన్ని రోజులు అయితే మెయింటైన్ చేసినా. కానీ ఇంకా వాళ్ళు ఈరోజు అయితే ఖచ్చితంగా నన్ను అయితే నిన్ననే స్కూల్కి వచ్చిన తర్వాత మమ్మీ గులాబ్ జామ్ చేద్దాం పానంటే అద్దు నాన్న, కొంచెం దగ్గుంది కదా తగ్గినాక చేద్దామని ఒక తగ్గాలంటే మరి పసుపు పాలు తాగండి అని చెప్పి ఒక 3 పూటలు అయితే కళ్ళల్లో పసుపు వేసి తాగించిన. కొంచెం దగ్గు అయితే కంట్రోల్ అయింది. ఇంకా ఇవాళనైతే స్కూల్కి పోయేటప్పుడు పొద్దున్నే చెప్పారు, మేము వచ్చే వరకు అయితే చేయాలమ్మని. ఎందుకులే చేయడం, ఒక 2 రోజులు ఇట్లనే చూద్దాము, మొత్తం పూర్తిగా తగ్గిన తర్వాత అయితే చేద్దామని చెప్పి అయితే ఊరుకున్నా. కానీ ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చినాక అసలు చేసేదాకా అయితే నన్ను అయితే వదలలేదు. ఇంకా తప్పలేదు చేయడము. మొత్తానికైతే ఈరోజైతే పాపం వాళ్ళకైతే చేసి పెట్టేసిన. ఇది ఫిబ్రవరి 4th రోజు నైట్, ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా చదవండిరా, కొంతసేపు చదివిన తర్వాత చేస్తా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేసిన. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. చక్కెర 1 కప్పు పిండి, మనకు గులాబ్ జామున్ది 1 కప్, ఈ కప్ అయింది. దీనికి 2.5 కప్పుల చక్కెర అయితే పోసుకున్నా. ఇప్పుడు వాటర్ కూడా 2 కప్పుల వాటర్ పోసుకుంటా. యాడ్ చేసుకోవాలి. 25% అయిపోయినట్టు. ఒక 2 గ్లాసెస్ 2 కప్స్ వేసుకోవాలి. ఎంత సైజు తీసుకోండి మినిమం. గ్యాస్ వెలిగించి చక్కెర అంతా కరగబెట్టుకోవాలి. చక్కెర కరుగుతుందా? గులాబ్ జామున్ కరుగుతుంది. మీకేమైనా గులాబ్ జామ్ రాదా? కామెంట్స్లో పెట్టండి. అటు గులాబ్ జామ్ పిండి ఉంది, చిన్నది ఇంత చాలు. కొంచెం ఉబ్బితే ఇంకా లేస్తే ఇంకెక్కువ అవుతాయి. ఫుల్ అవుతాయి. ఇట్లా మంచిగా ఒత్తుకుంటా ఫస్ట్ చేసుకొని పెట్టుకొని తర్వాత నెయ్యిలో కలుద్దామా, నూనెలో కలుద్దామా? నెయ్యిలో కలుద్దాం. అందులో పెద్ద ఫ్రిడ్జ్లో నెయ్యిలో మంచిగా ఉంటుంది. ఆ పెద్ద ఫ్రిడ్జ్లో ఆరెంజ్ కలర్ మూత డబ్బు ఉన్న తెప్పు, డోర్కి పో విషుపు. ఏం చేయాలి? ఆరెంజ్ కలర్ మూత ఆరెంజ్ మూత డోర్కై ఉంటుంది. మరీ కూడా ఏంటిది? మా గారపాలు అయితే ఈసారి 100 కన్నా మించే పోయినాయి. నన్ను కొట్టారు, కడుపుతున్నాయి. ఇగో మమ్మీ అన్నీ తిట్టండి అన్నయ్య. అది కోసుకుపోతుంది, ఆగడబెట్టు. ఇది కోసుకుపోతుందంట. నువ్వు భయం పడతాడు, ఆగు. తీరా మరిగిందా? నాకు కనపడతానేమో. ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి. మనకేం తెలియదు ప్రాసెస్, నాకు తెలుసు. ఇంకా యాలకులు అయితే ఇలా యాలకురా అది చెప్తా. తీసిండ్రు కిందిది తాడు రో అది నుంచి తాడుది కిందిది, పైనది కాదు, పెద్ద డబ్బా కిందది. కిందిదే తొందరదే. నేను వేస్తా. నీకు ఏదైనా ఆగు, మళ్ళీ మీద పడుతాయి. ఏమెత్తావు ఇదే యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని? ఒక 4 ఇవ్వండి.
ఇంకో త్రీ ఒలవాలా అయిపోయి అవన్నీ వేయండి. ఇప్పుడు ఇంకో 2 3 మొత్తం పొట్టు ఒలవాలా? ఇత్తుల కింద వారేయద్దు మరి. నెయ్యి నాకు గిన్నె మనం వచ్చి ఇడిది పెట్టే. ఇది కూడా వేయాలా మమ్మీ? ఇది కూడా వేయాలా? పొట్టు అంతే. నేను ఇది వేస్తాను, నేను ఇది ఒక్కటే వేస్తున్నా. ఈ తోలు మమ్మీ వేయరా? నేను ఇది వేస్తా, ఒక్కటి 2 వేస్తా. ఇంకోటి ఇంకో 2. ఇంకా చాలు. కాదు ఎన్నేసి రమ్మ చాలు. ఇక బాగా ఎక్కువైతే మంచిగా ఉంటుంది టేస్ట్. చాలు చాలు అంటారు. దూరం 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 ఉండండి కొంచెం. నెయ్యి వేసుకొని నెయ్యి మంచిగా వేడి కావాలి. ఇప్పుడు వేడైనాక కొంచెం అదేందన్నట్టుగా నెయ్యి రా. ఈ భాషలో ఏమంటారు చెప్పండి? ఎవరైనా నెయ్యి అని అంటారు. తమిళలో కూడా నెయ్యి అని అంటారు. అవునా? నెయ్యి ఘోరంగా ఉందన్నట్టు. సంథింగ్ ఈస్ ఫిషింగ్. ఈ చిన్న గంజి కాబట్టి మంచిగా కనబడతాను. గులాబ్ జాములా 30 అవుతాయి. ఒక్క ప్యాకెట్లో ఖచ్చితంగా 30 వస్తాయి. నెయ్యి చూడండి మంచిగా. మన మీద పడితే 31 వస్తాయి. మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? గిదండి గిట్ల చేసిన ఏముంటే నాకు పోతే ఆగు. దాంట్లో ఏమన్నా ఉందా? మీకు మీ చిన్నపిల్ల మీ ఏంటిది? అన్నీ చూడ వెళ్ళి దెబ్బలు తింటావు విశ్వక్సేన్. అందులో గంత మురికెళ్తాం మరి. అంగో రోజు స్నానం చేస్తా, వేయించుకోవాలి. నేను అవసరం లేదు, వేడింది ఆడ. ఒక గిట్ల ఏ విషయం దూరం దూరం జరుగు. ప్రయోగాలు చేయకూడదు నా దగ్గర, కోపం రానియకూడదు. ఓ కలర్ చేంజ్ అయినా మీరు చూసిండ్రా? మీరు మంచిగా చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. మరి పగులద్దు, పగులితే మాత్రం మంచిగా ఉండదు ఇక టేస్ట్. ఇంకో పలుగుతాను ఇంకా లోపల కాలద్దా? ఇప్పుడు గులాబ్ జామ్ రెడీ అయ్యేవన్నీ. ఇంకేం లేవా? మరి ఇంతే. మా అంటే ఒక 10 నిమిషాలు కావచ్చు, కానీ చేసుడు కష్టం. ఇది మంచిగా లోపల మరగాలి, లోపల లేకపోవాలి, వేడి లోపల కూడా కాలాలి. లేకపోతే గింత ఎర్రగొడ్డది మమ్మీ. ఈరోజు మేము స్ట్రేట్స్ అతికేమన్నదని ఇప్పుడు చెప్తున్నావు. మరి ఇది ఎట్లా అనిపిస్తుంది? బజ్జీలా అనిపిస్తుంది. బోండాలు నువ్వు అటు జరుగు. మరి ఇంత దగ్గర కూర్చుంటావు? దగ్గర కూర్చుంటా, అట్లా కూర్చుంటా. అరే ఇలాంటి చక్క పొడికొస్తున్నాడు అయ్యేలోపు చూస్తాం. ఒకటి ఇంకొంచెం అయ్యో వద్దు మమ్మీ, కొంచెం అయిందని మంచిగా ఉంటుందా? నాకు కూడా తెలియదు మమ్మీ. మంచిగా లేకపోతే నేను ఏడుస్తా. ఎందుకు పలుగుతానే? పలుగుతులే ఆ మాత్రం పలుగాయి ఇక, కానీ లోపల కాలాలి. గులాబ్ జామ్ చేసిన
డిజైన్ ఫస్ట్ టైం చెప్తాను వెళ్ళేత్తు ఇవన్నీ చక్కెర పానకం ఉన్నాయి కదా, చక్కెర పానకం అంటే ఏంటిది? పానకం బట్టి ఇప్పుడు చక్కెర కరిగించుకున్నాను చూసినావా, అని ఇప్పుడు ఇంకా మొత్తం గులాబ్ జామున్ రెడీ కాలే, ఇంకా కాలే, అది అందులో కావాలి మసాలాలే అయిపోద్దా, అందులో మొత్తం వాటర్ అంతా వీడ్చుకోవాలి, షుగర్ వాటర్ అంతా. అట్టనే తింటారా? ఆ నెయ్యి మళ్ళీ వాడుకోవచ్చు, ఆ నెయ్యి మళ్ళీ సేమియాలు వేసుకోవచ్చు. సేమియాలు అన్ని పాడైతే ఒక్కటే మంచిగా ఉంటుంది, అదేంటిది? ఒక్క ఫుడ్ మంచిగా ఉంటుంది. నువ్వులు చెప్పు. ఎక్కడ ఆడది నన్ను అట్లా అడగరు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటుంది అది. ఏం ఫుడ్ ఐటమ్? ఏంది? చెప్పు చెప్పు చెప్పు. విషు చక్కెరని ఏమంటారు తెలుసా? ఇక్కడదా